లేదా మీరు బ్రేకింగ్ న్యూస్ అనుకున్నా పర్వాలా. ఎందుకంటే మామూలు విషయం కాదు. ఒక అధికార పార్టీలో ఉంటూ ఉండి కొన్ని అక్రమాలకి లేదా కొన్ని దందాలకి తెరతీసే కొంతమంది ఎమ్మెల్యేల లిస్ట్ అయితే కనుక ప్రభుత్వం చేతిలో ఉంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా దాచుకోవడమే. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదో అనుకున్నాను నేను, కానీ ఇప్పుడు సాక్షాత్తు ఆ ప్రభుత్వం పెద్దలే మాట్లాడుతున్నారు. రేపో మాపో జర్మనీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతారు, ఈ ఎమ్మెల్యేల భరతం అయితే పట్టబోతారు అనేది కనుక వాళ్ళ మీడియాలోనే, పైగాను కూటమి సంబంధించిన మీడియాలోనే పొంకానులుగా అయితే కనుక వీడియోలు వస్తున్నాయి దీని మీద. ఎలా అంటే ఇసుక స్కామ్, అలాగే ఏదైతే ఇసుక స్కాము, తర్వాత ఇసుక ల్యాండ్, తర్వాత రియల్ ఎస్టేటు, లెక్కరు, ఇలా ఒకటి కాదండి బాబు, భయంకరమైనటువంటి దందాలన్నీ చేస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలు లిస్ట్ అయితే కనుక వాళ్ళ దగ్గర ఉంది. ఇది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అని అంటాం కాదు, కానీ ఓపెన్ సీక్రెటే నిజంగాను. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన మీడియా అన్నింటిలో కూడా వీడియోలు తిరుగుతున్నాయి. డైరెక్ట్గా పేర్లు ఫోటోలతో సహా, ఎమ్మెల్యేలు పేర్లు వాళ్ళ ఫోటోలతో సహా ప్రచురిస్తున్నారు ఇవి. కాబట్టి ఏంట్రా అసలు ఎవరా ఎమ్మెల్యేలు అంటే కనుక రోజుకొచ్చి ఆ ఎమ్మెల్యేల పేర్లు అన్నీ చెప్తారు, నియోజకవర్గాలతో సహా, పార్టీతో సహా. కానీ ఒక రోజుకి ఆ ఎమ్మెల్యేల సంపాదన 10 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉందంటండి. ఒక రోజు సంపాదన 10 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉందంట. అది కేటగిరీని బట్టి డిసైడ్ అయ్యిందనమాట. కాబట్టి ఎంత దారుణంగా దోచేస్తున్న ఈ ఎమ్మెల్యేలని ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు భరతం పట్టబోతున్నారు అని కొన్ని వర్గాలు. మరి ఎంత జరుగుతున్నా పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి తెలియదా, ఉప ముఖ్యమంత్రి గారికి తెలియదు అంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత జరుగుతున్నా సరే ఇంచుమించుగా ఆ లిస్ట్ ఎంతమంది అంటే 71 మంది ఎమ్మెల్యేలు అంట. ఈ 71 మంది ఎమ్మెల్యేలు దారుణంగా దోచేస్తున్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి ఆ ఎమ్మెల్యేలు ఎవరెవరో ఏంటనేది ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. ఏంటంటే 1 సుందరపు విజయ్ కుమార్ గారు, యలమంచిలి జనసేన. తోయిక జగదీశ్వరి గారు, కురుపాం టీడీపీ. గుమ్మడి సంజయరాణి గారు, సాలూరు టీడీపీ. లోకం నాగమాధవి గారు, నెల్లిమర్ల జనసేన. గౌతు శిరీష గారు, టీడీపీ పలాస నుంచి. నిమ్మక జయకృష్ణ గారు, పాలకొండ జనసేన. నాదుకుదిటి ఈశ్వరరావు గారు, ఎచ్చెర్ల బీజేపీ. అమ్మినేని సురేంద్రబాబు, కళ్యాణదుర్గం టీడీపీ. బండారు శ్రావణిశ్రీ, సింగనమల టీడీపీ. డివి ప్రసాద్, అనంతపురం అర్బన్ టీడీపీ. గొమ్మనూరు జయరాం, గుంతకల్ టీడీపీ. కందికొండ వెంకటప్రసాద్, కదిరి టీడీపీ. ఎస్ సవిత, పెనుగొండ టీడీపీ. ఎంఎస్ రాజు, మడకశిర టీడీపీ. గీతా జయసూర్య, నందికొట్కూరు టీడీపీ. కేజే ప్రకాష్ రెడ్డి, డోన్ టీడీపీ. టీజీ భరత్, కర్నూలు టీడీపీ. ప్రిన్సిపల్ పివి పార్థసారథి, ఆదోని బీజేపీ. గౌరు చరితారెడ్డి, పాణ్యం టీడీపీ. భూమ అఖిలప్రియ, ఆళ్లగడ్డ టీడీపీ. కేఈ శ్యాంబాబు, పత్తికొండ టీడీపీ. అరవ శ్రీధర్, కోడూరు జనసేన. ఎం రాంప్రసాద్ రెడ్డి, రాయచోటి టీడీపీ. రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, కడప టీడీపీ. కాకర్ల సురేష్, ఉదయగిరి టీడీపీ. నెలవెల విజయశ్రీ, సూళ్లూరుపేట టీడీపీ. సాయిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సూర్యపల్లి టీడీపీ. డి వెంకటకృష్ణారెడ్డి, కావలి టీడీపీ. గల్లా మాధవి, గుంటూరు వెస్ట్ టీడీపీ. చదలవాడ అరవింద్ బాబు, నరసరావుపేట టీడీపీ. భాష్యం ప్రవీణ్, పెదకూరపాడు టీడీపీ. తంగిరాల సౌమ్య, నందిగామ టీడీపీ. కొలుసు పార్థసారథి టీడీపీ, నూజివీడు. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం జనసేన. బి సత్యానందరావు, కొత్తపేట టీడీపీ. దేవ వరప్రసాదరాజు, జనసేన రాజోలు. దివ్య యనమల, తుని టీడీపీ. చింతకాల అయ్యన్న పాత్రుడు, నర్సీపట్నం టీడీపీ. మిరియాల శ్రీదేవి, రామచంద్రపురం టీడీపీ. ధర్మానరాజు, ఉంగుటూరు
అదే పచ్చమట్ల ధర్మరాజు ఉంగుటూరు జనసేన, కందులు దుర్గేష్ నిడదవోలు జనసేన, సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ బీజేపీ, చిర్రే బాలరాజు పోలవరం జనసేన, కొలుగుపూడి శ్రీనివాస్ తిరువూరు టీడీపీ, కొమ్మినేని శ్రీనివాస్ కైక్లూరు బీజేపీ, కొలుసు పార్థసారథి నూజివీడు టీడీపీ. నేను 46 చెప్పానండి, మొత్తం 71 మంది లిస్టు. ఇలా చెప్పుకుడిపోతే చేతాడవుతుంది లిస్టు, వీడియో కూడా బాగా లెంత్ అవుతుందని ఆలోచించి ఇంకా చెప్పట్లా. నాకు తెలిసి వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు మా అయితే 71 మంది అయి ఉంటుంది. కానీ నాకు తెలిసి ఇంకో 30 మంది ఎక్కువ మంది ఉన్న ఆశ్చర్యపోవడం అసలు. ఎందుకంటే మరలా వస్తామో రామో తెలియదు. కాబట్టి ఉన్న కాలంలోనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్నారు, ఏంటో తెలియదు. కానీ అందిని కాడికి దోచేస్తున్నారు, దోచిన కాడికి దాచేస్తున్నారండి. మనం మామూలు కాదనమాట. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళ గురించి అసలు ఇంకా చాలా ఉంది కదా, నేను ముందు చెప్తాను, చూస్తున్నా మీరు అందరూ కూడా. కాసేపు ఫస్ట్ అది లైక్ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరాలి. మీ బాధ్యత ఏంటి? మీ బాధ్యత ప్రకారంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి పాస్ అవుతుంది ఇన్ఫర్మేషన్. కాబట్టి ఏంటనేది తెలుస్తుంది ప్రజలకి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే దోచేస్తాడా, దాచేస్తాడా, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే మనిషా, ఏదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.